చిత్తూరు చంద్రన్ గారు, గ్రామ పెద్దలు ఈరోజు భూమి పూజ చేసుకున్నటువంటి పోచమ్మ గుడికి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణం కానివ్వండి, ముదిరాజ్ సంఘానికి సంబంధించి ముదిరాజ్ పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర వాళ్ళు కాంపౌండ్ వాల్ అడిగారు, కానీ నేనే కాంపౌండ్ వాల్ బదులు ఫంక్షన్ హాల్ కడితే బాగుంటుందేమో ఆలోచించండి అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన చాలా మంది ముదిరాజ్ మిత్రులు కూడా దానికి అంగీకరించినట్టు కనపడ్డారు. అదొకటి. దాంతోపాటు ఎస్సీ కమ్యూనిటీ చాలా కాలం నుంచి పెండింగ్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టాల్సింది, కొద్దిగా పని ఆలస్యం కావడం వల్ల ఆలస్యంగా వచ్చినాం. ఇంకో 2-3 రోజులు అయితే మళ్ళీ ఎలక్షన్స్ కోర్సు ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తొందరగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ రోజు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ ఒక డ్రైన్కి సంబంధించి కాలనీ పెద్దలందరూ ఇప్పుడే నా దృష్టికి తీసుకొచ్చినారు. కోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడిన ఇబ్బంది ఉంటుంది. తప్పకుండా తుక్కాపూర్ గడ్డలో ఏ రకంగా అయితే ప్రేమగా చూసినామో, నా దగ్గర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధులు ఉన్నప్పుడు ఎట్లయితే మీకు సాయం చేసే ప్రయత్నం చేసినామో, రేపు భవిష్యత్తులో కూడా ఎంపీగా తప్పకుండా తుక్కాపూర్ గ్రామానికి కావాల్సినటువంటి నిధులని 100% ఇస్తాం. ఈ గ్రామం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే మల్లన్న సాగర్ పుణ్యమా అని అందరూ వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపెట్టిపోయిన వాళ్ళు పోయినాం, కానీ ఊళ్ళో మాత్రం ఈడే ఉండి బాగా కష్టపడుతున్న ఊరు ఏదని ఏంటంటే తుక్కాపూర్. కాబట్టి ఖచ్చితంగా తుక్కాపూర్ వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను నిలబడతానని తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ నాకు మీ తుక్కాపూర్ వాళ్ళకి ఎక్కువ మటుకు స్లాబ్లే కనబడతా ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి హర్ ఘర్ సూర్య యోజన అని ఒక పథకం ఇచ్చింది. ఇంటికి 2 అంటే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు, 300 ఫ్రీ ఇస్తారు. ఎలక్షన్లప్పుడు వచ్చి చెప్పే బోగస్ మాటలు కావు ఇవి. మీరు మీ ఇంటి మీద సోలార్ ప్లేట్లు పెట్టుకొని మీ అంతలో మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్థితికి పోతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫు నుంచి ఒక ఇంటికి 2 మెగావాట్లని మీరు ఉత్పత్తి చేసుకునేందుకు మీరు ముందుకు వస్తే సుమారు 70 నుంచి 78 వేల రూపాయలు మీకు ఒక్కొక్క ఇంటికి ఇస్తారు. కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయో మీకు తెలుసు, కరెంట్ ఎప్పుడు పోతుందో మీకు తెలుసు. కాబట్టి ఎక్కువ శాతం బంగ్లాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ఒక్క సాయం మీరు నాకు చేయండి. ప్రతి బంగ్లా మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోండి. నేను మీ ఊరికి రెడ్కో ఆఫీసర్ని పంపిస్తా, సబ్సిడీ ఎట్లా చేయాలి, ఎట్లా అప్లై చేయాలో ఆయన నేర్పిస్తాడు. మనందరం మనమే సెల్ఫ్ సఫిషియెంట్ అయితే బాగుంటుంది. కాబట్టి దయచేసి బంగ్లాలు ఉన్న పెద్దలు, పాత ఇల్లు ఉండి ఎంటెనకాల పెరడు జాగుంటే ఆ పెరడు జాగాలో కూడా 10 ప్లేట్లు పెట్టుకుంటే, సోలార్ ప్లేట్లు, మీ ఇంటికి సరిపోయే కరెంట్ కాకుండా కొంత కరెంట్ అమ్ముకుంటే 4 రూపాయలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం 70-78 వేలు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకొని హర్ ఘర్ సూర్య యోజన కింద ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే మీకు కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవుతుంది. వైర్లు ఊగినాయి, పోలు వంగిపోయినాయి, ఈ పంచాయతీ ఆ పంచాయతీలు ఏమి ఉన్నాయి, మీకు ఎంత అవసరమో అంత మీరు వాడుకోండి. మిగతా ఈ ప్రభుత్వానికి అమ్ముకుంటే దానికి కూడా యూనిట్ కింద చొప్పున మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఎట్లా వ్యవసాయం తగ్గింది, అయితే చేపలు పెట్టుకోవడం లేకపోతే టూరిజం మీద ఆధారపడుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కరెంటు బిల్లు లేకుండా కరెంటు మీరే తయారు చేసి రకరకాలైనటువంటి కొత్త పద్ధతుల ద్వారా మీ గ్రామాన్ని కొంచెం ఆదర్శ గ్రామంగా తీర్చుకునేందుకు మీరు పని చేయాలని కోరుకుంటూ